అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినిమా రాజా. ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్ అయింది. దాని రివ్యూ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. టీజర్ స్టార్ట్ అయిన కొన్ని సెకండ్లోనే మనకు అర్థమవుతుంది ఇది కమర్షియల్ సినిమా కాదని. డార్క్ టోన్, రా విజువల్స్ అండ్ ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్పై సినిమా చాలా అంటే చాలా హైప్ పెరిగింది. అండ్ నాని అన్న లుక్ చాలా అంటే చాలా బాగుంది. పూర్తిగా చేంజ్ అయ్యాడు. లాంగ్ హెయిర్, గడ్డం, ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అన్ని క్యారెక్టర్స్ తగ్గట్టుగా సరిపోయాడు. मेरे प्यारे पैराडाइज वासियों, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. మోహన్ బాబు గారు ఉన్నా కూడా నాని అన్నే డామినేట్ చేశాడు. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ శ్రీకాంత్ వద్దుల గురించి చెప్పాలి. సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా, జనం కోసమా? శ్రీకాంత్ వద్దుల మళ్ళీ తన విజువల్ స్టైల్ని చూపించాడు. ప్రతి ఫ్రేమ్లో ఒక డార్క్ రా ఫీల్. టీజర్కి పెద్ద ప్లస్ పాయింట్ బీజం. మరి అక్కడ బీజం కొట్టేది ఎవరు? మన అనిరుద్ధ్. ప్రతి షాట్ చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంది. అనిరుద్ధ్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో వింటే పక్కా గూస్ బంప్స్. అండ్ టీజర్కి ప్లస్ పాయింట్స్ వచ్చేసి నాని అన్న కెరీర్లో డిఫరెంట్ లుక్, హాలీవుడ్ లెవెల్ విజువల్స్. కొత్త ర్యాంప్, పీజిఎం, సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్. టీజర్లో ఎక్కువ స్టోరీ గురించి ఏం రివీల్ చేయలేదు, కానీ కొంతమంది సినిమా పిచ్చోళ్ళు ఈ టీజర్ని గమనిస్తే ఖచ్చితంగా స్టోరీ ఏంటో అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో మన మోహన్ బాబు గారు, కావ్యాడు లోహర్ గారు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ గురించి ఎక్కువ రివీల్ చేయలేదు. ఓన్లీ నాని అన్న క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆ వరల్డ్ బిల్డింగ్ కోసం మనకి ఈ టీజర్ని వదిలారు. ఎనీవేస్, టీజర్ చాలా అంటే చాలా బాగుంది. నా రేటింగ్ 4/5. ఈ టీజర్ చాలా అంటే చాలా హైప్ పెంచింది. సో స్టోరీ అయితే ఏం రివీల్ చేయలేదు. తర్వాత వచ్చే ట్రైలర్లో అన్న కొంచెం స్టోరీ అది ఏంటి అనేది చూపిస్తే చాలా బాగుంటుంది. ఇది ద ప్యారడైజ్ టీజర్ రివ్యూ. టీజర్లో మీకు ఏం నచ్చిందో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూల కోసం మీ సినిమా రాజాని సబ్స్క్రైబ్ చేసుకోండి.